ఏలూరులో కాల్మనీ వ్యాపారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. వైసీపీ నేతల అండతో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారి రెచ్చిపోతున్నారు. సుధాకర్ రెడ్డికి ₹1 కూడా కట్టవద్దని బాధితులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. మేడపాటి వైసీపీకి చెందిన వ్యక్తి అంటున్న ఎమ్మెల్యే బడేటి చంటితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఏలూరులో కాలమనీ వ్యాపారి ఆగడాలకు బలైపోయిన బాధితులకు అండగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిలబడ్డారు. ఆయన స్వయంగా బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఏలూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ కూడా బాధితుల ఆవేదనను వివరించారు. ఇక్కడ మనతో ఎమ్మెల్యే బడేటి చంటి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు బాధితులు మిమ్మల్ని నిన్న రాత్రి కలిసారు. అసలు వీళ్ళ ఆవేదన వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ వడ్డీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి అతను అనుచరులు చేస్తున్న ఆగడాలకు సంబంధించి వాళ్ళు మీకు అన్ని వివరంగా చెప్పారు. అసలు అతని ఆగడాల గురించి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏలూరు లాంటి ఈ టౌన్లోని సిటీలోని ఇంతమంది బాధితులు ఉన్నారంటే మనం అసలు ఏ విధంగా అనుకోవాలి? వీళ్ళ అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ ఏజెంట్లు వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళు కూడా తెలియక ఏదో మనం తీసుకుందాం, నెలలు కట్టేసేద్దాంలే, 3,000 4,000 వేసి కట్టేద్దాం అనే ఉద్దేశంతో అది ₹10 ₹20 అనేది ఆలోచించుకోకుండా గబుక్కుని సంతకం పెట్టి మనకేదో ప్రాణాపాయం ఉంది కదా, మనకు ఇప్పుడు ఇది గడిచిపోద్ది కదా అనే ఉద్దేశంతో చాలా మంది తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళకి తెలిసిన తర్వాత ఈ యూబులోకి దిగిపోయాం, మనం కట్టలేమనే పరిస్థితి తర్వాత తెలిసిన తర్వాత వీళ్ళు 21 నుంచి కూడా ఇప్పుడు వరకు బయట పెట్టుకోకుండా, ఎందుకంటే లక్షకి ₹7 లక్షల కట్టాడు, 25,000 అయితే ₹5 లక్షల కట్టాడు. అసలు మరీ దారుణంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. వాళ్ళ ఆవేదన చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయా. ఇవన్నీ కూడా ఎవరైతే సాక్షి సంతకాలు, వాళ్ళకి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో ప్రతి దానికి కూడా ఇతని మీద 40 కేసులు 50 కేసులు కోర్టులో ఇతను వేసాడు. అన్నిటికీ సాక్షులు ఒకటే. ఇవన్నీ కూడా రేపు పొద్దున్న న్యాయపరంగా వెళ్ళినప్పుడు అవి కూడా చూస్తారు. అంటే నువ్వు ఇంత వడ్డీ వ్యాపారం చేసి వీళ్ళే సాక్షులను పెట్టావు ఏంటనేది కూడా అడుగుతారు. అలాగే 35 లక్షలు అంటే లక్ష తీసుకుని ₹35 లక్షల చెక్ వేశాడు. అంటే ₹35 లక్షల చెక్ ఇచ్చేటప్పుడు ₹35 లక్షల క్యాష్ పేమెంట్ వీళ్ళకి ఎవరికి ఎలాగ ఇవ్వాలనేది తెలియదా? అవన్నీ కూడా న్యాయపరంగా ఏమి చెల్లవు. ఏదైనా సరే వీళ్ళని ఏదైతే బెదిరిస్తున్నారు, పొద్దున కూడా ఎంత జరిగి కేసు పెడితే మేము మా మీద కేసు పెడతామని చెప్పి ఒక ఆవిడ ఇంటి దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా నాకు ఫోన్ చేయడం, నేను ఇమీడియట్గా మనిషిని పంపి నువ్వు 2 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామంటే వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరైతే ₹10 ₹20 వడ్డీకి ఏదైతే వీళ్ళ అనుచరులే చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఈ బాధితుల కేసులని లైంగికంగా వేధించడాలు కూడా ఉన్నాయి. అసలు దీన్ని కేవలం వడ్డీ వ్యాపారంగానే చూడాలి, లేకపోతే ఇంకా లైంగిక వేధింపుల పరంగా వేరే కేసులు కూడా చూడొచ్చు అంటారు? అంటే అది అందులో 2 మహిళలు మాట్లాడారు, జరిగింది ఎస్పీ గారికి చెప్పారు. అందులో కూడా అటునుంచి కూడా మాట్లాడింది ఒక మహిళే మాట్లాడి ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా అని చెప్పారని చెప్పడం జరిగింది. నిజంగా అది నీచైతన్యం. అతని మీద ఆ కేసు కూడా పెడతాం జరుగుద్ది. ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే వాళ్ళ పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించే తీరు కూడా ఇందులో 1-2 కేసులు ఉన్నాయి. అన్నీ కాదు కానీ వాళ్ళు చేసే పనుల్లో అవి కూడా ఉన్నాయి. అవి కూడా కూలంకుషంగా చర్చించి ఏదైతే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే దాని పరంగా కూడా చర్య తీసుకోమని చెప్పాం. కొంతమంది బాధితులు అంటే 1-2 బాధితులు మార్చినల్ కంప్లైంట్ పెట్టారు, ఏలూరు వంటను కంప్లైంట్ పెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టారు. మామూలు స్మాల్ చిన్న సెక్షన్లు అండి, 448 ఒకటి, తర్వాత 506 విత్ 34 లాంటి చిన్న సెక్షన్లు పెట్టి వదిలేశారు. బాధితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే దానికి కారణం ఏమంటారండి? పొలిటికల్గా వాళ్ళకి ఏమైనా అండ ఉందని భావించవచ్చా, లేకపోతే పోలీసులు అండ ఉందని భావించవచ్చా? వీళ్ళందరూ వైసీపీ నాయకులు. ఎవరైతే ఇతను సుధాకర్ రెడ్డి ఉన్నాడో ఇతను వైసీపీ అనపర్తి నుంచి వచ్చాడు, వైసీపీకి పక్కా ఫాలో అయ్యారు. ఇతను ఏం చేశాడు అని అంటే లోగడ కేసు పెట్టినా ఏం చేసినా కూడా వాళ్ళని పోలీసు వాళ్ళు మేనేజ్ చేయటము. వీళ్ళు కొట్టారు దౌర్జన్యంగా, అతను ఇల్లు కొడితే కేసు పెట్టినా కూడా ఎలక్షన్ ముందు కేసు పెడితే కూడా తీసుకోవాలి. అందుకని వీళ్ళందరూ కూడా ఎన్ని రోజులు భయపడిపోయి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటికి రావడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది, మాకు కూడా న్యాయం జరుగుద్ది అన్న ఉద్దేశంతో. దాంతో వీళ్ళు బయటికి రావడం జరిగింది. అనేక మంది ఒకరిని చూసి ఒకరిని నిన్న 19 మంది అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళకి కూడా ఒక భరోసా ఇచ్చాను. ఏదైనా వీళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా బెదిరిస్తే తప్పనిసరిగా వెంటనే నాకు కూడా ఫోన్ చేయమన్నాను, ఇమీడియట్గా స్పందిస్తాను. వాళ్ళు ఏదైతే వాళ్ళు వచ్చారో వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వడ్డీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి ఉన్నాడో అతని పక్కా వైసీపీ సంబంధించిన పార్టీ అనపర్తి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. కొంతమంది మహిళలను కూడా భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉంటాము. వాళ్ళు ఎవరికి ₹1 కూడా ఈ రోజు కట్టొద్దని చెప్పేసి అనేది స్పష్టంగా చెప్తున్నారు. బాధితులకు అండగా ఉంటాము, ఎప్పుడు అవసరం జరిగితే దాన్ని కలవచ్చని చెప్పేసి ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇస్తున్నారు.